మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో ఈ రోజు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఉప్పలపాటి గాయత్రి గారు ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, రెస్పెక్ట్, పిల్లలు తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలా లేదా తల్లిదండ్రులు పిల్లల్ని రెస్పెక్ట్ చేయాలా? మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ నేను చెప్పే ఆన్సర్ కూడా అందరూ ఒక నిమిషం అలర్ట్ అవుతారు. ఇక్కడ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ మనం న్యాచురల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము పెద్దవాళ్ళం కదా, ఏజ్ గ్యాప్ ఉంది కదా, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీకోసం మేము అంత కష్టపడుతున్నాం చేస్తున్నాం, మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక సెట్ రూల్ ఉంటుంది. అయితే ఇక్కడ కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలకి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలండి. పిల్లలు కూడా డిజర్వ్ దట్ రెస్పెక్ట్. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకి రెస్పెక్ట్ అన్నది మన ప్రవర్తన బట్టే వస్తుంది, మన బిహేవియర్ బట్టి, మన అపియరెన్స్ బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి వస్తుంది. ఇప్పుడు అపియరెన్స్ వల్ల ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారు, నాకు వాళ్ళని కలవాలని లేదు, పిల్లల చేత నేను చెప్పిస్తాను నేను లేను అని చెప్పండి అని. లేదా ఫోన్ ఎవరన్నా చేశారు, నాకు వాళ్ళతో మాట్లాడాలని లేదు, వాళ్ళ చేత చెప్పిస్తున్నాను నాకు మాట్లాడాలని లేదు, అమ్మ లేదు అది చెప్పు, అమ్మ లేదు అని చెప్పు అని చెప్తాం. ఇక్కడ పిల్లలు ఏంటి అంటే వీళ్ళు ఉన్నారుగా, ఉండి ఎందుకు ఇలా చేపిస్తున్నారు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఖచ్చితంగా. సో అక్కడ ఏంటి అంటే మనం వాళ్ళకి చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకూడదు. మరి నేను చేసింది ఏంటి? ఇప్పుడు అబద్ధం. పిల్లడి చేతే నేను లేదు అని చెప్పిస్తున్నాను, అబద్ధమేగా. అప్పుడు వాడి మైండ్ లో క్వశ్చన్ ఎందుకు వస్తుంది? అమ్మ అబద్ధం ఆడద్దు అని చెప్తుంది, బట్ అమ్మ చేస్తుంది అబద్ధమే కదా. రెస్పెక్ట్ పోతుంది. సో బేసిక్ గా రెస్పెక్ట్ అన్నది మనం ఉండే విధానము, మనం మాట్లాడే విధానము, మన ప్రవర్తన విధానం బట్టి పిల్లలు మనకి ఇచ్చేది ఉంటుంది. మనం కూడా పిల్లలకి కూడా అదే ఆస్పెక్ట్స్ మీద ఇవ్వాలి రెస్పెక్ట్ ఖచ్చితంగా. సో ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ 100%. అండ్ ఒక్కొక్కసారి తల్లిదండ్రులుగా మనం అన్కండిషనల్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామండి అన్ని సందర్భాల్లో. ఇప్పుడు తగువ అవుతుంది అనుకోండి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన ఘర్షణ అవుతుంది. వాళ్ళు పిల్లలు టోన్ రేస్ చేయంగానే మనం ఒప్పుకోం, నాతో అలా మాట్లాడడానికి వీల్లేదు, ఆ గొంతు వాడద్దు, కరెక్ట్ చేస్తాం వెంటనే. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఆ ఇమోషన్ లో ఉన్నప్పుడు, పిల్లలు ఆ ఇమోషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ అది బయటికి రానివ్వాలి. ఇమోషన్ ఆపకూడదు, ఆ నిమిషానికి ఆపకూడదు. బికాజ్ అది ఆ భావోద్వేగం ఆపుకోలేరు వాళ్ళు. ఎప్పుడైతే అది అయిపోయిన తర్వాత, అంటే ఆ ఇమోషన్ సద్దు మనిగాక వాళ్ళు కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత, నీ టోన్ కరెక్ట్ గా పెట్టుంటే నాకు ఇంకా బాగుండును అని అనిపించేది, నీ టోన్ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటావా నెక్స్ట్ టైము, బాగా సిక్ అవుతుంది. భావోద్వేగంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ముందు మర్యాదగా టోన్ వాడు, నేనేమనుకుంటున్నావు, నేను తల్లిని, నేను తండ్రిని, అలా మాట్లాడితే నేను మాట్లాడను, అక్కడతో కట్ అయిపోతుంది అది. మరి రారు ఇంకా వాళ్ళు. కానీ ఆ నిమిషానికి నేను వాళ్ళ భావోద్వేగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. వాళ్ళు ఎలా మాట్లాడారు టోన్ కంట, ఇట్ కెన్ బి కరెక్టెడ్, చెప్పచ్చు, దానికి ఆగుతుంది అది. ఆ నిమిషం వాళ్ళ భావోద్వేగానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు అది గ్రహించుకుంటారు, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రయారిటైజ్ చేశారు అని. సో మీరు తర్వాత టోన్ కరెక్ట్గా వాడు, నాకు ఆ టోన్ నచ్చలేదు అని చెప్పినా తీసుకుంటారు. అలాగే చాలాసార్లు తల్లిదండ్రులు క్వశ్చన్ చేసేది ఏంటి అంటే పిల్లలకి ఎందుకండి రెస్పెక్ట్, మాకు కదా ఇవ్వాలి రెస్పెక్ట్ అన్నది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వన్ ఆఫ్ ద క్లయింట్స్ యాక్చువల్లీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 9 months బేబీని పట్టుకొని వెళ్ళారు. అయితే ఆ అమ్మాయిని 8 years వచ్చినప్పుడు నా దగ్గరకు తీసుకొచ్చారు. బట్ ఆ ఇన్సిడెంట్ అప్పుడు చెప్పారు. సో 9 months వచ్చినప్పుడు అమ్మాయి ఫుడ్ తినేది కాదంట. ఎంత తనని మోటివేట్ చేసినా ఏం చేసినా, బయటను తిప్పినా మొహం తిప్పేసి ఫుడ్ తనకు వద్దు అంటే తినేది కాదు. తినకి ఏంటి అంటే వెయిట్ పెరగాలి కదా, పిల్లలు కదా, ఆల్రెడీ అండర్ వెయిట్ ఉన్నారు, పెట్టాలి అని చెప్పి తిన విశ్వ ప్రయత్నాలు తిని చేసేవారు. అయితే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన డు నాట్ ఇన్సల్ట్ ద చైల్డ్ అని రాశారంట ఫైల్లో, అంత చిన్న బేబీకి. సో అప్పుడు అడిగారంట, నేను ఇన్సల్ట్ చేయడం ఏంటి, నేనేం చేశాను, నేనేం చెయ్యట్లేదే, ఫుడ్ తింటేనే కదా వాళ్ళు హెల్దీగా ఉంటారు, వెయిట్ పెరగాలి కదా, అందుకే నేను నా వంతు ట్రై చేస్తున్నాను, నేను ఫోర్స్ చేయట్లేదు అని అన్నారంట. ఆయన దానికి చెప్పింది ఏంటి అంటే పిల్లలు ఎప్పుడైతే వద్దు అని బుర్ర తిప్పేస్తున్నారో వాళ్ళకి పొట్ట ఫుల్ అని వాళ్ళకి తెలుసమ్మా, మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, నంబర్ 1. సో ఇది ఇంత చిన్న ఏజ్ నుంచి వాళ్ళ నో తీసుకోమని చెప్తున్నారు పీడియాట్రిషియన్ ఆయన. అవునా, డు నాట్ ఇన్సల్ట్ ద చైల్డ్ అని రాశారు 9 months.
అంటే నో తీసుకోండి అని అంత చిన్న కాంటెక్స్ట్ లోనే చెప్తారు. మన ఇండియాలో మాక్సిమం మదర్స్ తల్లి ముద్ద, తండ్రి ముద్ద, తాత ముద్ద, అమ్మమ్మ ముద్ద, లేని వాళ్ళందరి పేర్లు చెప్పి ఒక్కొక్క ముద్ద అంటాం. అందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇది. యాజ్ పేరెంట్స్ అందరం చేస్తాం. ఐఎమ్ ఆల్సో ఇంక్లూడెడ్, నేను కూడా చేసా. కానీ యాక్చువల్లీ వాళ్ళు అంత చిన్న కాంటెక్స్ట్ లో నో తీసుకోమంటున్నారు అంటే మనం మిగిలిన కాంటెక్స్ట్ లో వాళ్ళు నో తీసుకోగలగాలి కదా. సో నో అనంగానే నాకు నో చెప్తారా అనే దానికంట వాళ్ళకి ఏదో అసౌకర్యం ఉంది, అక్కడ డిస్కంఫర్ట్ ఉంది అక్కడ, అందుకే నో చెప్తున్నారు. అది ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో మన నోన్ కూడా అంతే రెస్పెక్ట్ చేస్తారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో కలవాలని ఉంది, బయటికి వెళ్ళాలని ఉంది, బట్ మనకి పంపడానికి భయం, మనం పంపలేదు వాళ్ళని. యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మీ నోకి ఇంకా రెస్పెక్ట్ ఇవ్వరు. మేము ఎప్పుడు వస్తాం, మాకు నచ్చిన టైంకి వస్తాం, మేము చెప్పాల్సిన అవసరం లేదు, నా కోసం వెయిట్ చేయొద్దంటారు. అప్పుడు మీరు సరిదిద్దుకోవడానికి మీకు కష్టం అవుతుంది. అదే మీరు ముందే నో చెప్తున్నప్పుడు బయటికి వెళ్ళండి, కానీ మా భయం ఏంటి, ఎందుకు పంపొద్దు అంటున్నావు, బయట రిస్క్స్ ఉన్నాయి, సమాజం కరెక్ట్గా లేదు, ఏమన్నా జరగచ్చు అన్న భయం మాకుంది. సో మీరు ఎక్కడున్నారు అన్నది మాకు చెప్పండి. ఫోన్ ఇస్తాం, పెద్ద ఫోన్ ఇవ్వవసరం లేదు, దెబ్బ ఫోన్ చిన్నది ఇవ్వచ్చు, బటన్ ఫోన్. ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఆ నంబర్స్ ఏమైనా ఒక 2 ఇస్తే మీరు ఒకవేళ టైంకి రాకపోయినా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అన్న క్లారిటీ మాకు ఉంటుంది, ఏ ప్లేస్లో ఉన్నారు అన్న క్లారిటీ ఉంటుంది, మిమ్మల్ని ఎక్కడ వెతకాలి అన్నది మాకు అర్థమవుతుంది. మీరు ఏ టైంకి ఇంటికి వస్తారు అన్న క్లారిటీ ఉంది, ప్రశాంతంగా అప్పటి వరకు పడుకుంటాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయం, వెయిట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని వదులుతామో వాళ్ళకి అర్థమవుతుంది చిన్నప్పటి నుంచే, ఓకే వీళ్ళ భయాలు ఇవ్వనమాట, అందుకే మమ్మల్ని పంపించట్లేదు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చాలు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మనం ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్నాను చెప్తారు. లేకపోతే అక్కడి నుంచి లయింగ్ కూడా నేర్చుకుంటారు. మనం ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేస్తామో, మనకంటే పెద్ద తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారండి పిల్లలు, సో అక్కడి నుంచి లయింగ్ వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ బాధ్యత చూడండి, రెస్పాన్సిబుల్ గా ఉన్నారా లేదా అన్నది చూడండి. రెస్పాన్సిబుల్ గా లేకపోతే టైమ్ అండ్ అగైన్ మీరు అది చెప్పాల్సిందే, బికాజ్ అక్కడే కదా రెస్పెక్ట్ వస్తుంది. మేము ఫ్రీడమ్ ఇవ్వడంలో తల్లిదండ్రులుగా మాకు ప్రాబ్లం లేదు, రెస్పాన్సిబిలిటీ అన్నది బిహేవియర్, యాక్షన్. అక్కడ మీరు రెస్పాన్సిబుల్గా లేకపోతే రెస్పెక్ట్ దగ్గర ఇష్యూ వస్తుంది. సో అది చెప్పండి. మీరు రెస్పెక్ట్ మీరు నిలుపుకుంటే మాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదుగా. అవును. అలాగే తల్లిదండ్రులుగా మా బిహేవియర్ బట్టే రెస్పెక్ట్ ఇవ్వండి. మేము తల్లిదండ్రులు అని రెస్పెక్ట్ ఇవ్వమన్నట్లే, మేము హ్యాండిల్ చేస్తున్న విధానానికి రెస్పెక్ట్ ఇవ్వాలిగా, మేము మాట్లాడుతున్న విధానానికి ఇవ్వాలిగా, మా ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకొని మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నప్పుడు ఇవ్వాలిగా. సో టైమ్ అండ్ అగైన్ ఈ కాన్వర్జేషన్స్ అరౌండ్ రెస్పెక్ట్ అవుతూనే ఉంటాయి. మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అని ఫీల్ అవ్వకుండా మనకి రెస్పెక్ట్ ఏంటి అన్నది మన డెఫినేషన్ మనం తల్లిదండ్రులుగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ డెఫినేషన్ కూడా వినాలి. అంటే ఏదైనా సరే మనం లిజనర్స్ ఉండాలి ఎక్కువగా. సూపర్ పాయింట్ చెప్పారండి. మనం ఎక్కువ మాట్లాడేది ఎక్కువ ఉంటుంది, వినేది తక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వింటామో మన టాకింగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎంత చెప్పాలో అంతే చెప్తాం కదా. ఇప్పుడు ఒకటే పాయింట్ 2 గంటల్లో చెప్పొచ్చు, 2 నిమిషాల్లో కూడా చెప్పొచ్చు. 2 నిమిషాల్లో చెప్పింది బాగా ఎక్కుతుంది. థ్యాంక్ యూ.